మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. ఇదిగో నాకు ముందుగా మార్గము స్థిరపరచుటకై నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చెయ్యువాడైనట్లు కూర్చునియుండును. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చెయ్యు రీతిని ఆయన వారిని నిర్మలులను చెయ్యును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వకాలపు సంవత్సరములో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను వారి యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అపాత్ర మణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చెయ్యువారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదామని మీరందురు. మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా? అయితే మీరు నా యొద్ద దొంగిల్లిరి. దేని విషయములో మీ యొద్ద దొంగిల్లితిమని మీరందురు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిల్లితిరి. ఈ జనమందరును నా యొద్ద దొంగిల్లుచూనే యున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కురిపించదనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకు ఉండునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి మేమేమి చెప్పితిమని మీరందురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపత్యగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులముగా తిరుగుట వలన ప్రయోజనమేమి అనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును అనుసరించి ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబడబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారు ఎవరో ఆయనను సేవించని వారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు. ఆమేన్.